నమస్తే అండి. సినీ యాక్టర్ సుమన్ గారు మనతో పాటు ఉన్నారు. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నుంచి లక్ష్మీ సామ్రాజ్యం గారు తానా సభలకు వెళ్ళి అక్కడ అవార్డు అందుకున్నారు. దాని గురించి మాట్లాడటానికి సుమన్ సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీని స్థాపించి లక్ష్మీ సామ్రాజ్యం గారు ఈరోజు అమెరికాలో తను అవార్డు అందుకోవటం మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది, మాలాంటి మహిళలకు కూడా. మీ మాటల్లో చెప్పండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈరోజు ఇంత హడావడి చేయడానికి కారణం, ఇంతమంది మాస్టర్స్ రావడానికి కారణం మెయిన్ ఏంటంటే ఒక మహిళ కరాటేలో చాలా కష్టపడి పేరు సంపాదించుకోవడం. అంటే ఉట్టి ఏదో రికమెండేషన్తో కాదు, తను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసి ఒక పోలీస్కి నేర్పించడానికి పర్మిషన్ ఇచ్చారంటే ఆవిడ కెపాసిటీని చూసే ఇస్తారు, ఊరికే రికమెండేషన్తో ఎవరు. సో పోలీస్ కరాటే షీ టీమ్స్కి కోచ్గా ఉంటూ అలాగే రుద్రమదేవి పేరు మీద క్లాసెస్ నిర్వహిస్తూ పిల్లలకి మహిళలకి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్లేసులు చేస్తూ రెగ్యులర్గా కాంపిటీషన్స్ అవి చేస్తూ తన సెల్ఫ్ మెయింటెనెన్స్ కూడా, అంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా అప్పుడప్పుడు చూపిస్తూ, అంటే ఏదో స్టైల్గా కోటు వేసుకొని రావడం కాకుండా అప్పుడప్పుడు డ్రెస్తో, కరాటే డ్రెస్తో ఆవిడ కథ తర్వాత వెపన్స్ అవన్నీ చూస్తూ ఆవిడ అలాగే మెయింటైన్ చేసుకొని ఉందండి. మరి విదేశాలకి వెళ్తుంది, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి వెళ్తుంది, అవార్డు వచ్చింది. అది కూడా చాలా గొప్ప విషయం, అంత ఈజీ కాదు అది. ఇక్కడి నుంచి ఒక లేడీ వెళ్ళి అవార్డు తీసుకోవడం చాలా ఒక గర్వకరమైన విషయం, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరికీ గర్వకరమైన విషయం. కానీ మొన్న తానాలో ఆవిడికి అవార్డు ఇవ్వడం, ఆవిడికి సన్మానం జరగడం, ఇది మన తెలుగు వాళ్ళకి, అంటే ముఖ్యంగా మన తెలుగు మహిళలకి, ముఖ్యంగా కరాటే మార్షల్ ఆర్ట్ మహిళలకి అందరికీ ఇది ఒక చాలా గర్వకరమైన విషయం. తానా అనేది ఎవరు పడితే వాళ్ళకి వచ్చేసి అవార్డు ఇవ్వడం కానీ, ఎవరు పడితే వాళ్ళని పిలవడం కానీ ఉండదు. వెళ్తారు చాలామంది, స్టేజ్ మీద పిలవడం, స్టేజ్ మీద వాళ్ళకి సన్మానం చేయడం అన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. అది లిస్టులో ఉండి కమిటీ ఉంది, అంతా ఉంది. ఆ విషయంలో మన తానా చైర్మన్ కోమటి జయరామ్ గారు, తర్వాత గంగాధర్ నాదెల్లా గారు, అజయ్ గారు, ఉదయ్ గారు, వీళ్ళందరూ డిసైడ్ చేసి ఆవిడ్ని గౌరవించారండి. ఇది చాలా గొప్ప విషయం. ప్రపంచంలో మొత్తం అందరూ తెలుగు వాళ్ళు తానాకు వస్తారు, వాళ్ళందరికీ ఓహో ఇలాంటి అమ్మాయి ఒకటి ఉందా అని తెలుసుకోవడం, ఆవిడ సర్వీసెస్ని ఫెలిసిటేట్ చేయడం, ఇది చాలా పెద్ద ఒక అవార్డుని నేను చెప్పొచ్చు. అంటే ఒక నేషనల్ అవార్డుని నేను చెప్పను, లేకపోతే ఏదో అవన్నీ చెప్పను, కానీ ఇది ఒక చాలా గొప్ప అవార్డు ఇది. సో అందుకే నేను ఎప్పుడూ మన లక్ష్మి గారిని, రవి గారిని సపోర్ట్ చేస్తున్నాను. అంటే సిన్సియర్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు డివోటెడ్గా ఉన్నారు, డెడికేటెడ్గా ఉన్నారు. నైట్ ట్రైన్లో వెళ్తుంది, బస్సులో వెళ్తుంది, మళ్ళీ అక్కడ క్లాస్ తీసుకొని మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. ఎక్కడే ఉన్నామంటే నేను ఆంధ్రాలో ఉన్నా అంటుంది, ఎక్కడ ఉన్నా అంటే ఉత్తరాంధ్ర అంటుంది. ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటుంది, ప్లస్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. రవి గారు హస్బెండ్గా బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నారు. సో మనం ఎప్పుడు కష్టపడుతున్న ఒక వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి, జెన్యున్గా కష్టపడుతున్న వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఆవిడకి పెద్ద డబ్బు ఇన్కమ్ కూడా సరిగా లేదు దీంట్లో. ఇప్పుడు ఇవ్వాల్సిన డబ్బు ఆవిడకి రావట్లేదు, అయినా ఆవిడ కింద మీద పడి కష్టపడి చేస్తున్నారు. సో అది ఒక పాయింట్ నేను నోట్ చేసుకున్నాను. డెడికేషన్ టోటల్గా వాళ్ళకి వేరే బిజినెస్ ఏం లేదు. ఇదే ఇంకోటి అకాడమీ కూడా సొంతది ఏం లేదండి, లేదు, అకాడమీ లేదు. సో పాపం చాలామంది ఇప్పుడు మన ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ గారు, తర్వాత సాయి సెక్యూరిటీ సర్వీస్ డిఎస్ రెడ్డి గారు, ఇట్లా ఉన్నారు వెల్విషర్స్, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో నా సైడ్లో నేను వస్తే కొంచెం పబ్లిసిటీ వస్తుంది, నేను వస్తే కొంచెం గ్యాదరింగ్ వస్తుంది, కొంచెం సర్కిల్ వస్తుంది చెప్పి నేను కూడా చేస్తున్నాను, చాలా చోట రికమెండ్ చేస్తున్నాను. సో ఆవిడ ఏంటంటే మహిళలకి మార్షల్ ఆర్ట్ ఇంపార్టెంట్, మార్షల్ నేర్చుకోవాలని చెప్పి ఆవిడ ఒక తపన, అందరూ అర్థం చేసుకుని జాయిన్ అవ్వాలి. మంచి క్వాలిఫైడ్ టీచరు, సో ఆవిడ దగ్గర వచ్చి మహిళలు నేర్చుకోవచ్చు. పిల్లలతో పాటు తల్లిలు కూడా, అంటే లేడీస్ కూడా వచ్చి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఆటోమేటిక్గా మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. అవి రెండు ఉంటేనే ఈరోజు సమాజంలో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. లేకపోతే ఒట్టి నేను సో అది అయినప్పుడు అది ఎక్కడో కొన్ని ప్లేసులో గౌరవం ఉంటుంది, కొన్ని ప్లేస్లో ఏంటంటే ఆ వాటికి మర్యాద ఉండదండి. రౌడీలు వచ్చి అటాక్ చేయడం, గోల్డ్ స్నాచింగ్, పర్స్ స్నాచింగ్, అంటే ఎన్నిసార్లు మీరు గోల్డ్ ఇవి వదిలేస్తారు. అదే మాదిరిగా మహిళలను అంటే ఫిజికల్గా వచ్చి అటాక్ చేసినప్పుడు ఎన్నిసార్లు మీరు దానికి బానిసలు అవుతారు, మెంటల్ డిప్రెషన్ అవుతారు. సో మీరు ఆలోచించి మీరు తయారైపోయి ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉన్నారు. ఇప్పుడు ఫారిన్ కంట్రీ కూడా ఇండియాలో బాంబే, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ వెళ్తే మహిళలు అందరూ గట్టిగా ఉన్నారు, అందరూ ప్రాక్టీస్ చేసుకుని ఉన్నారు. వీళ్ళు మన మహిళలు బయటకు వచ్చి ఆ డెమో, ఆ ఫంక్షన్స్ చూడాలి, మహిళలు ఏం చేయగలుగుతున్నారు, మహిళల వల్ల కూడా ఇలా అవుతుందా అని చెప్పి తర్వాత దీంట్లో ఏదో చేస్తే మన ఫెమినిటీ పోతుంది అనుకుంటారు.
ఏమీ లేదు. చాలా వీడియోస్ ఉన్నాయి. మార్షల్ ఆర్ట్ని పెట్టండి, కరాటేని పెట్టండి, లేడీస్ని కొట్టండి, కుప్పలుగా ఉంటాయి. లేడీస్ ఎలా చేస్తున్నారో చూడండి. వాళ్ళ ఫెమినిటీ పోయిందా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అన్నీ ఉంది. సో అది రాంగ్. అది స్పోర్ట్స్లో అమ్మాయిలు అన్నీ ఉన్నారు కదా, మరి ఎలా ఉన్నారు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి కూడా, అది రాంగ్ అది. బట్ నా అడ్వైజ్ ఏంటంటే స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి ఇది చాలా అవసరం. ఎందుకంటే స్కూల్ పిల్లలను కూడా వదిలిపెట్టట్లేదు. ఈరోజు 6th క్లాస్ 7th క్లాస్ అమ్మాయిలను కూడా మానభంగం చేయడం, రేప్ చేయడం. పిల్లలు పాప ఇంట్లో చెప్పలేక పాప లైఫ్ అంతా వాళ్ళ దాన్ని అది మనసులో పెట్టుకుని చాలా దటమట ఆడిపోతున్నారు. సో అలా కాకుండా వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి, పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి. సో మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి. మార్షల్ ఆర్ట్ నేర్చుకొని మీ హెల్త్ని, మీ మెంటల్ స్టేటస్ని పెట్టుకుంటే మీరు లైఫ్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇది నేను నేర్చుకున్న విషయం. నేను చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, నాకు కరాటే నేను 6th క్లాస్ నుంచి మొదలుపెట్టాను. సో ఈరోజు నాకు 50 years, ఇది నా 50th year. ఈరోజు సినిమా ఫీల్డ్లో అప్ అండ్ డౌన్ ఉంది, ఛాలెంజెస్ ఉన్నాయి. మనం అనుకుంది జరగదు, అనుకున్న సినిమా ఫ్లాప్ అవుతుంది. దాంతో నేను ఓడిపోలేదుగా, నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు 800 సినిమాలు చేస్తాను. షూటింగ్ బిజీ ఉంది. ఓ టీవీ సీరియల్లో, వెబ్ సిరీస్, ఓటీటీ, చిన్న సినిమా, పెద్ద సినిమా, ఏదో ఒకటి. ఈ భాష కాకపోతే ఇంకో భాష. అంటే నేను అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను. భాష తెలియదా, భాష నేర్చుకోవాలి. ఊరికి దూరం వెళ్దాం, అంతేగాని ఆ దూరం నాకు భాష తెలియదు అని చెప్పి నేను కూర్చోలేదుగా. ఈరోజు తెలియని భాషలో నేను 5-6 భాషల్లో యాక్ట్ చేస్తున్నాను. సో అట్లా మన మైండ్ సెట్ని మార్చుకొని మనం పోవాలి. కానీ నాకు ఇదే తెలుసు, నాకు ఇదే కావాలంటే అది రాదు. వచ్చినప్పుడు హ్యాపీ, లేనప్పుడు ఏం చేయాలి, మనం వెళ్ళాలి. సో ట్రెండ్ మారింది, మనం మారాలి, మనం మారాలి ఉద్యోగంలో. అంతే తప్ప నాకు అదే కావాలని చెప్పి ఆ రోజులా నేను పట్టు కూర్చుంటే ఎట్లా? నా లెవెల్ నేను సాధించేసాను, నా రికార్డ్ అయిపోయింది. నా రికార్డ్ ఎంతమందికి ఉంది చెప్పండి, చేయమని చెప్పండి. నన్ను కమెంట్ చేసే ముందు వాళ్ళ రికార్డ్ చూసుకోమని చెప్పండి. నా రికార్డ్ కన్నా దాటితే ఏజ్కి తగ్గ చెప్పమని చెప్పండి. రికార్డ్ దాటకుండా కమెంట్ చేస్తాడు, ఇంకా కొంచెం అలా చేసి ఉంటే బాగుండేది, ఇలా చేయకుండా అలా చేసి ఉంటే బాగుండేది. మాకు తెలీదా? మాకు తెలియదు. అలా వెళ్తే గొయ్యి ఉంది, ఇలా వస్తే నొయ్యి ఉంది, మాకు తెలియదా ఏంటి? విమర్శలు చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. కాబట్టి నేను ఈ చెవులో వినేది ఈ చెవులో వదిలేస్తాను. మనకంతా కాదు, మనకి మనం ముఖ్యం. ఫస్ట్ మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. తల్లిదండ్రులు ఉన్నారా, జాగ్రత్తగా చూసుకోండి. అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారా, మెయింటైన్ చేయండి. హ్యాపీగా ఉండండి. లైఫ్ ఏం పోతుందో తెలియదు. మన ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది చూశారు, 3 నిమిషాల పైకి వెళ్ళింది, 300 మంది చనిపోయారు. తెలీదు. ఉన్నంత వరకు మనం జాగ్రత్తగా ఉంటూ హెల్త్ని ముఖ్యంగా, ఈ హెల్త్ పాడైపోతే ముఖ్యంగా చాలా ప్రాబ్లం ఉంది. కానీ డ్రగ్స్లో ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. డ్రగ్స్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మైండ్ మొత్తం బ్యాలెన్స్ పోతుంది, మొహం పోతుంది, తర్వాత మగవాళ్ళకి ఏమో ఇంపార్టెన్స్ పోతుంది, పిల్లలు పుట్టినా సరిగా ఉండరు. సో ఇదంతా అవసరమా? భగవంతుడు మనకి ఇంత ఇచ్చిన తర్వాత హ్యాపీగా ఉండాలి తప్ప డ్రగ్స్ తీసుకుంటే ప్రాబ్లం పోదు, ప్రాబ్లం అక్కడే ఉంటుంది. ఏం ప్రయోజనం? సాధించాలి. మన దాన్ని ఎలా సాధించాలో 1కి 10 సార్లు, ఇప్పుడు నేను ఉన్నాను 1కి 9 సార్లు ట్రై చేస్తానండి. దొరకలేదు అనుకోండి, అది నాకు సంబంధం లేదు అని వదిలేసి వెళ్ళిపోతాను. సంబంధం ఉందంటే నాకు 3వసారి దొరుకుతుంది. లేదు, నాకు ఏదైతే రావాలో నాకు వస్తాయి, నేను వెతుకోపోకర్లా. ఆ మైండ్ సెట్ ఉండాలి. అంతేగాని నాకు వాడికి ఇచ్చారు నాకెందుకు ఇవ్వలే, వాడికి అది వచ్చింది నాకెందుకు రాలేదంటే లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే అంటారు కదా, లిమిటేషన్ ఈజ్ ద బేస్ ఫర్ హ్యాపీనెస్ అంటారు. మన లిమిట్గా ఉంటే అదే మాకు హ్యాపీనెస్, లిమిట్ దాటేమా మనకు హ్యాపీనెస్ ఉండదు అన్నమాట. సార్ ఇంకొకటి ఏంటంటే, మహిళలు చూసుకున్నట్లయితే కరాటేలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటికీ కూడా. అంటే మీరు ఇంకా నేర్చుకోవాలని చెప్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దాన్ని ఒక ఆర్ట్ని డెవలప్ చేయటం కానీ, కొంతమందికి నేర్పటం కానీ ఇవేమీ చేయట్లేదు. ఇప్పుడు అంటే ఈ మేడం లాంటి వాళ్ళు, లక్ష్మీ సామ్రాజ్యం లాంటి మేడం వాళ్ళు, అలాంటి వాళ్ళు చూసినట్లయితే ఆమె ఒకటి కనబడతారు, వేరే చాలామంది ఎవరు కూడా కనపడట్లేదు, ఇంత పాపులర్ కూడా అవ్వలే. కారణం ఏంటంటారు? వెరీ సింపుల్ అండి. ఇది ఒక మనం ఏం చెప్పాలంటే, ఇది ఒక ఎడ్యుకేషనా లేకపోతే ఇది ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి. ఈవిడ ప్రొఫెషన్గా తీసుకుని దీంట్లో కింద మీద పడినా, డబ్బు ఉన్నా లేకపోయినా ఆవిడ లైఫ్కి సరిపడేట్టు కొన్ని డబ్బులు పెట్టుకొని అలా చేయడంతోనే ఆవిడ ఇంత సాధించగలిగింది. మనం 2 పడవలో 2 కాళ్ళు పెట్టాలంటే జరగదు. ఫస్ట్ అది పాయింట్. అది కానీ కొందరు వేరే ఉద్యోగం చేస్తూ సాయంకాలం క్లాసులు తీస్తుంటారు, అది కూడా ఉంది. సో అట్లా కూడా చేయవచ్చు. ఏదైనా మైండ్ మనం ఫిక్స్ అయిపోవాలి. మైండ్ ఫిక్స్ అయిపోయి అంటే బిగినింగే టేక్ ఆఫ్ అయిపోయి నాకు బిగినింగ్లో అంత కావాలి, ఇంత పేరు రావాలంటే ఎట్లా వస్తుందండి? రాదు. కష్టపడి మనం చేస్తేనే మనకు వస్తాయి, కానీ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు అది ప్రూఫ్ లక్ష్మి. కష్టపడడంతో ఇంత ఆవిడకి పేరు వచ్చింది, ఇది వచ్చింది, ఫాలోయింగ్ ఉంది ఆవిడకి, వెళ్తుంది. తర్వాత అదే చెప్తున్నాను, ఇప్పుడు
మన టార్గెట్ నాకు ఇంత డబ్బులు రావాలి అంటే మనం ఎట్లా టార్గెట్ పెట్టచ్చు. అన్నిట్లో వస్తుందా? రాదు. కొన్నిట్లోనే వస్తాయి, కొందరికే వస్తాయి. సో ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకి ఎందుకు వచ్చింది, వీళ్ళకి ఎందుకు రాలా, ఇవన్నీ మనమే రీసెర్చ్ చేయాలి. ఎవడో చెప్పడం కాదు. సో ఎందువల్ల వచ్చింది, వీళ్ళకి ఎందుకు రాలా, వాళ్ళ మైనస్ ఏంటి. సో అట్లా లైఫ్ అనేది అట్లా ఒక జర్నీ. అది ఆ జర్నీలో అలా నేర్చుకొని పోతే ఆటోమేటిక్గా మనకి మిగతా వాళ్ళని చూసి మన ఎగ్జాంపుల్గా చేసుకొని నేను అలాగే చేశాను. ఇప్పుడు పెద్దవాళ్ళందరినీ నేను లైఫ్లో చూశాను. ఇప్పుడు నా పెద్ద అంటే తెలుగు తీసుకుంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరావు గారు, సోహన్ బాబు, ఒక్కొక్కరికి ఒక లైఫ్ ఉంది. ఒక్కొక్కరు కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళకి ఫెయిలియర్స్ జరిగింది, మళ్ళీ పైకి వచ్చారు. తర్వాత ఎలా కంటిన్యూ చేశారు, వాళ్ళలో ఉన్న గుడ్ హ్యాబిట్స్ ఏంటి, బయట వాళ్ళ గురించి చెడు చెప్పారా, మంచి చెప్పారా, చెడు ఏం చెప్పారు, సో మనం అది చేయకూడదు, బ్యాడ్ ఏం చెప్పారు, చెడు చెప్పారు, ఎవరు చెప్పింది, వాళ్ళు గిట్టిన వాళ్ళు చెప్పారా, ఎవరు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కదా, కానీ నిజంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి. సో ఇవన్నీ మనం ఆలోచించి అలా పరిశీలించి మనం ఏం తీసుకోవాలో దాంట్లో నుంచి తీసుకొని ఎవడేం చెప్పినా కేర్ చేయకుండా మన పని చేసుకొని మనం పోవాలి. సార్, మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సపోర్ట్ చేస్తూ అట్లా వస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అయితే అంటే టీఆర్ఎస్లో మీరు సపోర్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏంటంటే కరాటే కాంపిటీషన్స్కి, కరాటే ఫర్దర్గా ఒలింపిక్స్కి వెళ్ళటానికి ఇవన్నీ కూడా అసోసియేషన్లు కానీ ప్రభుత్వం నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఏమన్నా కరాటే కళాకారులకి ఇబ్బంది కలిగించవచ్చు అంటారా? మీ సపోర్ట్ ఉంది కాబట్టి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ అండి. తర్వాత వాళ్ళు వాజ్పేయి గారితో అప్పుడు జాయిన్ అయ్యారు. అప్పుడు కలిసి పనిచేసాం. తర్వాత ఇద్దరు ఓడిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు సెపరేట్ వెళ్ళిపోయారు. నేను ఖాళీగా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. బట్ నాకు పొలిటీషియన్ అవ్వాలని చెప్పేసి నేనేమంత నాకు ఆ దురద అంతా నాకు లేదు. నా సినిమా షూటింగ్లు అవి ఉన్నాయి. తర్వాత తెలంగాణ పోరాటం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కేసీఆర్ గారికి నేను సపోర్ట్ చేసింది వాస్తవమే. టీఆర్ఎస్ పార్టీకి నేను సపోర్ట్ చేసింది వాస్తవమే. ఎందుకంటే తెలంగాణ రావాలి. తెలంగాణ ప్రజలు చాలామంది ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకి చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. ఒక కంప్లైంట్ వాస్తవాలు కూడా ఉన్నాయి. సో మనం చేద్దామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశాను. నేను పార్టీలో జాయిన్ అవ్వడం కానీ అలాంటి ఏం చేయలే. కేసీఆర్ గారికి సపోర్ట్ చేశాను. బ్రహ్మాండంగా వచ్చారు, బ్రహ్మాండంగా గెలిచారు. చాలా తెలంగాణ అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత వైఎస్ఆర్ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు వీళ్ళందరూ చేశారు. దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, చాలా డెవలప్ చేశారు. అందరూ తెలిసిన విషయం. సరే, పాలిటిక్స్లో గెలవడం ఓడిపోవడం అనేది సహజమే. అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం. సో కొందరు సాటిస్ఫై చేయకపోతే వాళ్ళు రివర్స్ అవుతారు. సో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ పోటీ చేయాలి, మళ్ళీ మంచి చెడు చూసుకుని మళ్ళీ రావాలి. సో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలే ఎన్నుకున్నారు. సో నాదేముందంటే ఎవరు పార్టీని మీరు ఎన్నుకుంటారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. సో మీకు అది మంచి అనిపిస్తుంది కాంగ్రెస్, ఓకే, కాంగ్రెస్ నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకు సపోర్ట్ చేస్తాను? పేదవాళ్ళకి న్యాయం జరగాలి. ఎవరైతే పోయిన ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు అనుకుంటారో ఈ ప్రభుత్వంలో జరగాలి. అలాగే క్రీడా విషయం కానీ సినిమా విషయాలు వచ్చినప్పుడు మాకు మంచి చేయాలి, మంచి జరగాలి. సో నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు క్రీడా విషయం తీసుకుంటే, కరాటే తీసుకుంటే గత ప్రభుత్వం కొంతవరకు చేశారు, కానీ ఇంకా చేయలే, సఫర్ అవుతున్నారు. నేను అదే కోరుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆయన కూడా ఒక మార్షల్ ఆర్టిస్ట్. సో రాహుల్ గాంధీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, రాహుల్ గాంధీ గారు మీరు ఒక మార్షల్ ఆర్టిస్ట్ బెనిఫిట్ మీకు తెలుసు. అంటే పాపం మాస్టర్స్ డెఫిసిట్ ఏంటో మీకు తెలుసు. సో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది, కర్ణాటకలో ఉంది, ఇక్కడ ఉంది. సో తప్పనిసరిగా స్కూల్ అండ్ కాలేజెస్లో మీరు రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి వారు చెప్పేసి స్కూల్ కాలేజీలో సెల్ఫ్ డిఫెన్స్, మార్షల్ ఆర్ట్, కరాటే, కుంఫు, ఎక్కడో జుడుట్సు ఏదైనా సరే అది అమలు పెట్టాలి, అది చేయాలి. ఎందుకంటే మహిళల్ని కాపాడడానికి, ఆరోగ్యం బాగుండడానికి చేయాలి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. సో యాజ్ ఎ కరాటే మాస్టర్గా రాహుల్ గాంధీ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అక్కడంతా ఏంటంటే మీరు మార్షల్ ఆర్ట్ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే మాదిరిగా అక్కడ కూడా కర్ణాటకలో కూడా మీరు చెప్పి మీరు చేస్తే చాలా బాగుంటుంది. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎవరైతే మార్షల్ ఆర్ట్కి సపోర్ట్ చేస్తారో తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను. ముఖ్యంగా మాకు తెలంగాణ ప్రదేశ్ కమిటీ ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ గౌడ్ గారు సీనియర్ కరాటే మాస్టర్, ఆయన తెలుసు కాబట్టి ఆయన సపోర్ట్తో మనం ముందుకెళ్ళాలి. అన్ని కరాటే మాస్టర్స్కి న్యాయం జరగాలి. కరాటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి తప్పనిసరిగా రావాలి. మహిళలందరికీ, ముఖ్యంగా ట్రైబల్ గర్ల్స్కి ఫ్రీగా డబ్బు తీసుకోకుండా పేద పిల్లలకి ఫ్రీగా మా మహిళలకి మీరు ఏర్పాటు చేయాలి. స్కూల్ కాలేజీలో 6th క్లాస్ నుంచి మొదలుపెట్టి చేయాలి. మహిళలందరినీ మీరు కాపాడాలని మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మీరు ఇప్పుడు పేద మహిళలు, ట్రైబల్ అన్నారు కూడా, పేద ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షణ ఇచ్చేటటువంటి ఆడపిల్లలకి మీరు సపోర్ట్ చేస్తారా? అవును, నేను ఇప్పుడు అంటే నాదిన్ని సెపరేట్ క్లాసెస్ ఏం లేదండి. నా పేరుతో సుమన్ బుడకాన్, సుమన్ షోటకాన్ చాలా ఉన్నాయి.
అంటే అది నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. సో నేను వాళ్ళందరికీ చెప్పాను, ట్రైబల్ గర్ల్స్, పేద పిల్లలు బాగా చేస్తారా, వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి, డ్రెస్ ఇవ్వండి, పంపండి. టైంపాస్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు పెట్టొద్దు, తీసి పడేసేయండి. బట్ కష్టపడుతున్న వాళ్ళకి పాపం డబ్బులు లేవు, తిండి లేవు, అలాంటప్పుడు మీరు చేయండి అని చెప్తున్నాను. నా పేరులో ఉన్న క్లాస్ కాకుండా వేరే మాస్టర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి అమ్మాయిలు అంటే ట్రైబల్ అమ్మాయిలైనా సరే మామూలు అయినా సరే వాళ్ళకి క్లాస్కి డబ్బులు లేవు, ఫుడ్కి డబ్బులు లేవు, కానీ దీని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే దయచేసి వాళ్ళకి ఫ్రీగా నేర్పించండి. ఆ పుణ్యం మీకు ఉంటుంది. వాళ్ళు వెళ్ళి మెడల్స్ తీసుకొస్తారు, మీకు మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, వాళ్ళకి మంచి పేరు వస్తుంది, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా హెల్ప్ చేయాలని చెప్పి నా స్పెషల్ రిక్వెస్ట్ చేస్తాను. అలాంటి వాళ్ళకి అంటే మీరు కూడా ఒక సపోర్ట్, అంటే వాళ్ళు కూడా ఏదో కాంపిటీషన్ పెట్టడమో ఆ పిల్లల కోసం ఏదైనా చేస్తే మీరు వచ్చి సపోర్ట్ ఇస్తారా అంటున్నాను. నా ఎప్పుడూ ఉంటుంది కదమ్మా. నేను ఇప్పుడు కాంపిటీషన్ పెడుతున్నారు, ఎంతమంది వస్తారు? కమర్షియల్ సార్, కమర్షియల్గా కాకుండా కమర్షియల్గా, నాన్ కమర్షియల్ కూడా మాకు ఒకటే ఏంటంటే మా షూటింగ్లు ఉంటాయి. సో డేట్లు 3 months ముందు చెప్పాలి. తర్వాత అక్కడ కొత్త ప్లేస్లో మాకు ఆ రూట్ గీట్ తెలీదు. సో మాకు ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. అక్కడ ఏం 5 star హోటల్ ఉండదు, మేమేం అడగట్లేదు. కానీ ఒక రీసెంట్గా హోటల్లో ఒక రూమ్ మాకు కావాలి, అంతే అడుగుతున్నాను కదా, నేను డబ్బులు అడగలేదు. బట్ అక్కడ ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకోవాలి. తప్పనిసరిగా అలాంటి ప్లేస్కి వెళ్తాము. అక్కడ వెళ్ళిన ప్లేస్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర కూడా స్పాన్సర్స్ కానీ వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఆదాయం కూడా వాళ్ళకి ఇచ్చేలాగా చేస్తాం. అక్కడ వాళ్ళు సిన్సియర్గా ఉన్నారా లేదని మేము చూస్తాం. వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, లేదా డబ్బులు తీసుకొని వాళ్ళు కష్టపడతారో చూస్తాం. వాళ్ళు చేస్తారా, ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. ఈ రోజులో నేను గొప్పగా చెప్పట్లేదు, రాష్ట్రమే కాదండి, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మార్షల్ ఆర్ట్లో నన్ను గుర్తించారు, నన్ను పిలుస్తున్నారు. గురించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరికీ ఆ ఫీలింగ్ లేదు. నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే వెళ్తాను, అందరికీ బెల్ట్ ఇస్తాను, అందరికీ అవార్డు ఇస్తాను, అందరికీ సర్టిఫికేట్ ఇస్తాను, అందరితో ఫోటోలు తీసుకుంటాను. ఎందుకు చేస్తానంటే నేను మనిషే కదా, నాకు హ్యూమన్ బాడీ కదా. అయినా నాకు ఓపికగా మాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఇప్పుడు. నేను వాళ్ళకి ఓపిక చేయాలి, ఎందుకంటే ఆ ఒక్క ఫోటో, ఆ ఒక్క గెస్చర్ వాళ్ళకి లైఫ్లో ఎక్కడికో ముందు తీసుకెళ్తుంది. సో తప్పనిసరిగా నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్కి నేను తప్పనిసరిగా నా సర్వీసెస్ ఏ విధంగా నాకు భగవంతుడు ఇస్తాడో ఆ విధంగా ఉంటుంది. ఇది సత్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఓపికగా మా ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.